ఇప్పుడున్న ఖజానా పరిస్థితిని బట్టి చూస్తే అంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, సీ పోర్ట్ ఉంది, రోడ్లు వేసి ఉన్నాయి. ఇక్కడ ఒకటి మాత్రం జరుగుతుంది, అమరావతిలో మాత్రం భూముల రేటు పెరగవు. ఇంకా అది బుడిదలో పోసిన పన్నీర్, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఇంకా సో అమరావతి చాప్టర్ క్లోజ్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తో అమరావతి చాప్టర్ అనేది. సార్, ఈ రెండు జిల్లాలు పక్కకు పెడితే రాజధాని అంశంలో జగన్ కు నిలకడ లేదు అంటున్నారు సార్. నిలకడ లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూసేది ఏంటంటే అమరావతి అనే దాని మీద చాలా భారీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానివల్ల రిటర్న్స్ లేవు. ఇప్పుడున్న ఖజానా పరిస్థితిని బట్టి చూస్తే అంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నది ఏంటి, ఖజానా మీద భారం పడకుండా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అడ్జస్ట్ చేసుకుని మనము రాజధాని కట్టుకోవాలి. విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, సీ పోర్ట్ ఉంది, రోడ్లు వేసి ఉన్నాయి. అక్కడ వీటన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మావిగన్లో కూడా మచిలీపట్నంలో సీపోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది, గుంటూరులో రైల్వే స్టేషన్ ఉంది. సో వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. 110 కిలోమీటర్ల మీకు నేషనల్ హైవే ఉంది, ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ భారం ఖజానా మీద పడదు. అమరావతిలో ఏం చేయాలా, ఎయిర్పోర్ట్ కొత్తది కట్టాలా, రైల్వే స్టేషన్ కొత్తది కట్టాలా, సీపోర్ట్ లేనే లేదు. ప్రతి అంగుళం రోడ్డు మీరు వేయాలా, ప్రతి అంగుళం కరెంట్ కేబుల్ మీరు ఇవ్వాలా, డ్రైనేజ్ మీరు ఇవ్వాలా, ప్రతిదీ మీరు కొత్తగా చెయ్యాలా. ఈ ప్లేసుల్లో అయితే ఈ ఖర్చు ఆల్రెడీ పెట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుకుని రాజధాని కట్టాలని, ఇది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెడుతున్నారు అంటే మన రాష్ట్ర ఖజానా ఏంటి, మనం సంవత్సరం ఎంత అప్పులు తెస్తున్నాం, ఉన్న అప్పులు కాకుండా ఇంకా లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కడితే లాభం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు ప్రజలకి. అది కాకుండా అమరావతి అనేది లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు దోచుకునేందుకు తీసుకొచ్చిన చట్టం అని చెప్పడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. సో ఈ రెండు అంశాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫార్ బియాండ్ మెచ్యూరిటీ లీడర్ అవుతారు. ముఖ్యంగా ఈ అంశాలు పార్లమెంట్లో లేవనెత్తాల. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు, దీని మీద ఈడీ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి అనేది ఎంత పెద్ద స్కామో ఏమన్నారో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారో విందాం. साथियों, आंध्र प्रदेश में आम चर्चा है कि यहाँ की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। మా మోడీ గారు ఏమన్నారంటే చంద్రబాబు ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు ఒక పథకం ఉంటే దాంట్లో అవినీతి చేస్తాడు, కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేసేందుకే పథకాలు తీసుకొస్తాడు. అందులో అమరావతి ఒకటి అన్నాడు. అమరావతి అంటే ఏంటి, ల్యాండ్ పూలింగ్ చట్టం. ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం వల్ల భారీ స్థాయిలో దోపిడీ చేసేందుకు చంద్రబాబు నాయుడు పథకం వేశారు అని మోడీ గారు చెప్పారు కర్నూలు సభలో. అయినా కానీ సిబిఐ కేసు లేదు, ఈడీ కేసు లేదు. ఎందుకు లేదు? ఈ అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. మాట్లాడితే ప్రజలు కూటమి నేతలని చెప్పులు తీసుకొని కొట్టినట్టు కొడతారు. అండ్ సార్, మీరు ఇందాక చెప్పారు కదా 110 కిలోమీటర్ల హైవే అని చెప్పేసి అన్నారు. ఒకవేళ మావిగన్ వస్తే, మావిగన్ ప్రకారం చెప్పినట్లయితే 110 కిలోమీటర్ల హైవే పక్కనున్న ల్యాండ్ వాల్యూ పెరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో చాలా మంది నేతలు ఇప్పటికే చాలా మంది డబ్బులు చేతులు కాల్చుకున్నారు. ఇంతకుముందు నున్నా దగ్గర వస్తుందని, ఆగిరిపల్లి దగ్గర వస్తుందని, అలాగే గన్నవరం దగ్గర అని, నూజువీడు గన్నవరం మధ్యలో అని చాలా మంది అక్కడ భూములు కొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వినుకొండ అని అక్కడ కొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అమరావతి అని ఎక్కడ కొని నష్టపోయిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడే ప్రజలైతే దానికి రెడీగా లేరు. రేపు పొద్దున్న అంత అప్రమత్తంగా ఉంటారు, ఆచితూచి అడుగులు వేస్తారు. ఎందుకంటే
ఇక్కడ ఒకటి మాత్రం జరుగుతుంది, అమరావతిలో మాత్రం భూముల రేటు పెరగవు. ఇంకా జగన్ వస్తే అమరావతి ఉండదని ఖరాఖండిగా తెలిసిపోయింది. అమరావతిలో భూముల రేటు అయితే పెరగవు, అది బుడిదలో పోసిన పన్నీరే. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావు ఇంకా. ఓకే, సో అమరావతి చాప్టర్ క్లోజ్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్తో అమరావతి చాప్టర్ అనేది క్లోజ్. లోక్సభలో అమరావతి బిల్పై మీ విశ్లేషణ ఏంటి సార్? లోక్సభలో అమరావతి బిల్లు పెట్టి వీళ్ళు చట్టబద్ధత కోసం కోరుతున్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎంపీలు మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోడీ గారు ల్యాండ్ పూలింగ్ అనేది అవినీతి చేసేందుకు తీసుకొచ్చిన చట్టము అని కర్నూలు సభలో మార్చి 22, 2019 కర్నూలులో మాట్లాడారు. స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి ముందు. ఎందుకంటే ప్రధాని గారు ఏమన్నారు, అవినీతి చేసేందుకే పథకాలు రూపొందిస్తాడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాజధాని కోసం చంద్రబాబు నాయుడు రూపొందించిన పథకం ఏంటి? ల్యాండ్ పూలింగ్ పథకం. అందులో ప్రధాని గారు అమరావతి పేరు కూడా ఎత్తారు. సో దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయండి ప్రధాని గారు. సిబిఐ ఎంక్వైరీలో అందులో ఏముందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 5 లక్షల కోట్ల అవినీతి దాగి ఉంది అని ఈ మాటలు మాట్లాడాలి వైసీపీ నాయకులు. చట్టబద్ధత అక్కడ వద్దు 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 అంటారే కానీ అమరావతిలో ఎందుకు వద్దు అనేది బలమైన కారణం చెప్పకపోతే ఎట్లా ప్రజలకి? అమరావతిలో దాగి ఉన్న అవినీతి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయక్కర్లా, ఇంకా ప్రజలు చూసుకుంటారు, చెప్పు దిగులు కొడతారు. అమరావతి పేరెత్తినా ల్యాండ్ పూలింగ్ పేరెత్తినా కానీ 5 కోట్ల మంది ప్రజలు 164 మంది ఎమ్మెల్యేలని చెప్పులు తీసుకొని కొడతారు. ఓకే సార్, రాజకీయాలు పక్క పెడితే రాష్ట్రానికి మావిగన్ మేళా, అమరావతి మేళా. అమరావతి అయితే 5 కోట్ల మందిని దోచుకునే చట్టం. మావిగన్ కరెక్టా, 3 రాజధానులు కరెక్టా, ఏది చూసినా కానీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నయా పైసా ఖర్చు పెట్టకుండా అతి తక్కువ ఖర్చుతో 200 ఎకరాల్లో రాజధాని కట్టుకుంటే ఆ భూములు ఆ తర్వాత అవసరాలకు అనుగుణంగా రాజధాని విస్తరణ జరగాలి కానీ లక్షల కోట్ల దోపిడీ కోసం అయితే కాకూడదు. అది ఎక్కడైనా కట్టనివ్వండి, 3 రాజధానులైనా సరే పర్వాలేదు, మావిగనైనా సరే పర్వాలేదు, మీకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుంటూ తక్కువ భూమి 200 ఎకరాల్లో 300 ఎకరాల్లో రాజధాని నిర్మించుకొని ఆ తర్వాత అవసరాలకి అనుగుణంగా రాజధాని విస్తరణ జరగాలి కానీ లక్షల కోట్లు పందికొక్కుల్లాగా దోచుకునేందుకు మాత్రం 35,000 ఎకరాలు 1,00,000 ఎకరాల రాజధానులు అవసరం లేదు. అంటే అవసరం లేదంటారా సార్? అవసరమే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.